గుడ్ మార్నింగ్ అండి అందరికీ. నా పేరు శివాని అడ్డమాను. మేము ఈ బిజినెస్ని 4 years నుంచి బిల్డ్ చేస్తున్నాము. నేను మా సార్కి ఇందులో పార్ట్ టైంగానే హెల్ప్ చేస్తాను, ఇంకా ఫుల్ టైంకి రాలేదు. సో చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. గీతా మేడం, సంధ్య మేడం సింగిల్ లేడీస్గా ఇందులోకి వచ్చి వాళ్ళ యొక్క సక్సెస్ని చెప్పుకుంటుంటే చాలా అంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది. అలాంటి సక్సెస్ స్టోరీస్ ఇంకా వినాలి మేము సింగిల్ లేడీస్ అందరివి కూడా మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. టైం అనేది చాలా వాల్యుబుల్ అండి. చాలామందికి ప్లాన్ చెప్పగానే, బిజినెస్ గురించి చెప్పగానే ఇవాళ కాదు నెక్స్ట్ మంత్ స్టార్ట్ చేస్తూ ఉంటారు, కొంతమంది రేపు స్టార్ట్ చేస్తూ ఉంటారు. టైం ఎంత వాల్యూ అంటే ఉన్నప్పుడు కనుక్కోలేము, లేనప్పుడు కొనుక్కోలేము. ఎందుకు అని అంటే అది లేదు. ఇప్పుడు మీ దగ్గర ఎన్ని డబ్బులు ఉన్నా మీరు వేస్ట్. ఎందుకనంటే టైంని మీరు కొంటారా? ఒక్కరైనా కొనగలిగే వాళ్ళు ఈ హాల్లో ఉన్నారా? లేరు. ఎందుకనంటే టైం దాని పని అది చేసుకుంటూ పోతూనే ఉంటుంది. మనమే ఆగిపోతున్నాం వెనుకన. కాబట్టి మనం టైంతో పాటు పరిగెత్తే రోజులు ఇవి. టైంతో పాటు మనం పరిగెత్తి మన ఈ బిజినెస్లో సక్సెస్ని తొందరగా చూడాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెస్టేజ్ అండ్ విష్ యూ. థ్యాంక్ యూ. సో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నా పేరు శ్రీనివాస్ వాడేమాను. సో నేను హైదరాబాద్లో ఉంటాను. సో ఈ ఆపర్చునిటీ ఒక 3.5 సంవత్సరాలు 4 సంవత్సరాలు అవుతుంది తీసుకొని. సో 4 సంవత్సరాల నుంచి చేస్తున్నాం అంటే మంచిగానే ఉంటుంది. ఎస్ఆర్నో లేదంటే 3 నెలలు తెలిసిపోతుంది ఇది అటకాయిట కానీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాలెడ్జ్ విషయానికి వస్తే, అంటే ఆత్మవిశ్వాసం ఉన్న ప్రతి ఒక్కరూ నాకు తెలిసి లీడర్ అవుతారు. సో హానెస్టీగా పనిచేసిన ప్రతి ఒక్కరు, హానెస్టీ అనేది వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. సో అంటే మనం ఏమనుకుంటామంటే మా అప్లైన్ చూస్తుండా, మా డౌన్లైన్ చూస్తురా, అందరికీ జూమ్ ఆన్ చేసుకోమని చెప్పి నేను చెద్దరు చెప్పుకుంటే అయిపోతుంది. అందరికీ మీటింగ్ ప్రమోషన్ చేసి నేను దావత్ పోతే అయిపోతుంది. సో మా లీడర్స్ ఎవరు వాళ్ళు గెలుస్తారు ఆటోమేటిక్గా. వాళ్ళు గెలిచారంటే నేను కూడా గెలుస్తాను. ఎస్ఆర్ నో ఇదే మైండ్ సెట్ ఉన్నా మనకి రామచంద్ర. సో కదా, సో ఆ ఆలోచనతో మనం ఉంటే మనం ఏమనుకుంటామంటే మనల్ని ఎవరు చూడలేరు, నన్ను ఎవరు చూడలేరు అనుకుంటారు. సో పిల్లి కూడా అనుకుంటుందంట పాలు తాగేటప్పుడు నన్ను ఎవరు చూస్తలేరని. నువ్వు కళ్ళు మూసుకొని పాలు తాగడం నీ పొరపాటు. జనాలు ఎందుకు చూసారా చూడడం. సో ఆనెస్టీ గురించి మాట్లాడుకుంటే, ఒక రాజ్యంలో ఒక రాజు ఉన్నాడు. ఆ రాజు ఏం చేసిందంటే వృద్ధుడు అయిపోతాడు, ముసలాయన అయిపోతున్నాడు. కానీ రాజుకి వారసులు లేరు. ఎవరు వారసులు లేకపోతే ఆయన ఏం ఆలోచన చేసిందంటే, ఈ రాజ్యంలో ఉన్న వాళ్ళంతా నా పిల్లలే,